పేరు ప్రసాద్. ప్రసాద్ ఏం చేస్తాడండి? నేను రైస్ మిల్ లో క్లర్క్ చేస్తాను. రైస్ మిల్ లో క్లర్క్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఏంటి గెలుస్తారా ఓడతారా? నేను తణుకు నుంచి వచ్చాను. పొద్దుటి నుంచి మొత్తం పిఠాపురం చుట్టుపక్కల ఒక 3-4 ఊర్లు అన్ని తిరిగాను. అన్ని గ్రామాల్లో ఎక్కడ కూడా 1,00,000 మెజార్టీ చెప్తున్నారు. పక్కా 1,00,000 మెజార్టీ వస్తాదని అందరూ చెప్తున్నారు. అలా పక్కా వస్తారు కూడా. పక్కా వస్తారు. ఏమండి వాళ్ళ సినిమాలు మానేసి ఉన్న ఆదాయం మానేసి ఓన్లీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. సేవ చేయడానికి వచ్చిన మనిషిని నమ్మితే జనానికి చాలా బాగుంటది. 1,00,000 మెజార్టీ పక్క వస్తుందని అందరూ చెప్పారు. అదే రకంగా అదే కాన్ఫిడెన్స్ తో మేము కూడా ఇక్కడ చూడటానికి వచ్చాం. చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది పిఠాపురం. రెస్పాన్స్ అయితే బాగుంది అంటారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వన్ సైడ్ గా గెలుస్తారని మీరు చెప్తున్నారు. వారు వన్ సైడ్ అయ్యిందండి మొత్తం. మరి ఆయన వన్ సైడ్ గా గెలుస్తారని మీరు చెప్తున్నారు. వన్ సైడ్ గా ఓడిస్తాం అని చెప్పి ముద్రగడ అసలు జరగలేని పని అది జరగని పని. ఎవరు ఎన్ని శక్తులు వచ్చినా కూడా ఆయన ఆపలేరు ఎవరు. ఆయన విజయం మాత్రం తథ్యం. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అన్న కూడా ఒకడు పోటీ చేస్తే వైసీపీ నుంచి 6 నుంచి ఎంతమంది వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ గెలుపు మాత్రం పక్కా. ఇప్పుడు మరి రాజేష్ మహాసేన అన్న ఆయన జగన్ గారి కంటే పవన్ కళ్యాణ్ డేంజర్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓడించాలని అంటాడు. గత వారం రోజుల కిందట కూడా అందరినీ మెచ్చుకున్న మనిషి అతను కూడా. ఈ వారం 10 రోజుల నుంచి ఆయన అలా రివర్స్ అయ్యాడు. ఎవరికైనా ఏదన్నా వీలు పడితే ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏంటండి ఈ వారం రోజుల్లో ప్యాకేజ్ అంటే ఏంటంటారా? ఏమో ఎలా తెలుస్తుంది మనకు తెలియదు పూర్తిగా. అంటే పేటిఎం పేమెంట్ ఏమైనా చేశారు అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. అయితే అవ్వచ్చు కూడా. అంటే ఇంత సడన్ గా బనట వరకు ఆల్రెడీ కూటమిలో ఉన్నాడు, సీట్ దక్కించుకున్నాడు, దాన్ని నిలుపుకోలేక వదిలేసుకోవాల్సి వచ్చింది. అయింది. మరి ఇప్పుడు బనట వరకు జనసేనాన్ని పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీని ఒక టైంలో మహాసేన రాజేష్ కూడా టీడీపీని మెచ్చుకున్నాడు. జనసేన వాళ్ళకి పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా హైలైట్ చేశారు. ఆయన ద్వారాగానే బాగా కిక్ అయ్యాడు కూడా. మరి ఇప్పుడు ఎందుకంటే సడన్ గా రివర్స్ అయిపోయాడు, పదవిత్రుల్లో మాట్లాడుతున్నాడు. ఒక వారం రోజుల నుంచి ఏం జరిగిందో తెలియదు. అది అంటే మీకు జరిగింది తెలియదు అంటే అక్కడ ప్యాకేజ్ ఏంటంటే అంతే. అది ఫైనల్ గా అయితే మరి ఇలాంటి కోవట్లందరినీ దింపి ఈ ఎలక్షన్ ఇంకా ఇలాంటి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరు ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ విజయాన్ని మాత్రం ఎవరు ఆపలేరు అంటారు. ఫైనల్ గా అసలు ఏంటి పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటారు? అడుగు పెడితే దత్తరిల్లిపోతుంది మొత్తం. పిఠాపురం ప్రజలకి ఇది ఒక శక్తి. ఒకవేళ ఆయన నెక్కిన తర్వాత మొత్తం పిఠాపురం రూపురేఖలే మార్చగల సమర్థత ఆయనకు ఉంది. ఖచ్చితంగా 100% పక్కా. మరి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ లో ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుందండి. రేపు 13వ తారీఖున ఎలక్షన్ అయిపోగానే జగన్మోహన్ రెడ్డి పారిపోతారన్నట్టు వార్తలు వస్తున్నాయి. దొంగ పాస్పోర్ట్లు చేయించుకుంటే జగన్మోహన్ రెడ్డి పారిపోతారన్నట్టు వార్తలు సోషల్ మీడియా అంతా తిరుగుతుందండి. అది నిజమే అవ్వచ్చు కూడా. నిజమే. మొత్తం అందరూ కూడా వారు వన్ సైడ్ అయింది. బ్యాలెట్ బాక్స్ లో వేసిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి అందరూ కూడా బాక్స్ దండం పెట్టుకుని వస్తున్నారు. మాకు ఈ గవర్నమెంట్ చాలు ఎందరితో అని దండం పెట్టుకుని బయటకు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక నీరవ్ మోదీ లాగా లేకపోతే ఎవరు విజయ్ మాల్యా లాగా పక్క దేశాలు పారిపోతాడంటారా? ఏమో చెప్పలేం కూడా. ఫైనల్ గా అయితే అసలు మీ అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు బాగాలేదు. అదైతే వారు వన్ సైడ్ టైప్ లో జరిగింది. అదంతా కూడా కొంతవరకు డబ్బులు అయితే పనిచేయరు తప్ప ఇవాళ ఎక్కడ కూడా రోడ్లు సంక్షేమం లేదు, ఏమీ లేదు. అభివృద్ధి లేదు. 3 రాజధానులు అన్నారు, ఎక్కడ రాజధాని లేదు. ఎక్కడ కొబ్బరిగా కొట్టిన పాపనే లేదు. మరి ఏంటంటే మరి ఆయన అన్ని చెప్పాడు, ఇన్ని చేస్తానన్నాడు, ఏం చేశారు అసలు? ఏమీ లేదు. మీరు ఏమనుకుంటున్నారు? మరి ఏమీ చేయలేదు కాబట్టి సర్వేలన్నీ కూడా ఇవాళ కూటమికే మహా చూపిస్తున్నాయి. మొత్తం ఏమీ చేయలేదు. మరి అకౌంట్ లో డబ్బులు వేసారు కదా, సరిపోమంటారు మీకు? అకౌంట్ లో డబ్బులు వస్తే ఏముందంటే తింటారు, తర్వాత మర్చిపోతారు జనం. అంటే ఆల్రెడీ తినడం మర్చిపోవడం అన్ని జరుగుతాయి. ఓటు వేస్తారు అక్క. ఎవరికేస్తారు? పవన్ కళ్యాణ్ కి. జగన్ ఓటు చేయరు. ఓటు ఎందుకు ఎవరో ఏదో కొంతవరకు వేసినారు. ఆయన ఉన్నాడు, మీ అన్నని మీ బిడ్డని మీ మేనమావని ఆయనే చెప్తున్నాడు. మరి అలాంటి ఇంట్లో మనిషి మీరు ఓటు అయిపోతే అలాగని అంటారు తప్ప డబ్బులు తీసుకున్నా ఓటు మాత్రం పక్కా పవన్ కళ్యాణ్ చేస్తాను పిఠాపురం ప్రజలు అందరూ చెప్తున్నారు. అది ఫైనల్ గా అయితే పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం 100%. అది మరి ఫైనల్ కి గుర్తుండండి. గ్లాసు మరి గాజు గ్లాస్ పగులుతుంది అంటారు. మరి మీరేమంటారు? పగిలితే ఏమవుతుంది? షార్ప్ పెరిగిద్ది, ఇంకా పదును పెరిగిద్ది. పదును పెరిగితే ఏమవుతుంటారు? ఏమవుద్ది? తెగిద్ది. ఎవరికండి? ఎవరికి? అపోజిషన్. థ్యాంక్ యూ.